ఏ గ్యాస్ వాడినో, ఏ పేపర్ వాడినో, ఏ పాల వాడినో పంపించేసి వంశీ ఒక్కడే ఉన్న చోట ఏదో ఒక విధ్వంసం సృష్టించి తన్ను చచ్చేలా చేయగలన వసుంధర. వంశీ నీ కోసం ఏదైనా చేస్తాడు కదా వసుంధర. తన కోసం నువ్వు నాతో వచ్చేలేవా? రై జోగేంద్ర, నువ్వు ఎక్కువ వచ్చినా లాభం లేదు వసుంధర. ఇంకాసేపట్లో వంశీ జావుగా విందువు గాని. ఉంటా, టాటా, బాయ్ బాయ్. ఈ జోగేంద్ర ఇక్కడ లేకపోయినా వంశీ సరికి మళ్ళీ ప్రమాదం ఎదురయ్యేలా చేయబోతున్నాడు. అదేమై ఉంటుంది? ఏంటానంద్ మళ్ళీ ఇలా వచ్చావు? ఎందుకు అన్నయ్య, భవిష్యత్తులో నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. అందుకే నేను కూడా నీకు సాయం చేస్తూ వంట చేయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నాను. వద్దులే ఆనంద్, నువ్వేం నేర్చుకోకర్లేదు. కానీ ఈ ఆకులు శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసి ఇవ్వు. స్టవ్ మీద వేడి చేస్తూ ఉడకబెడదాం. అలాగే అన్నయ్య. వంశీ సార్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా ప్రమాదం జరగొచ్చని జోగేంద్ర హెచ్చరించి చెప్పాడు. అంటే వంశీ సార్ ఇప్పుడు కిచెన్లోనే ఉన్నారు. వంశీ సార్, ఈ జోగేంద్ర గాడు కళ్ళు ముక్కు మూసుకోమన్నాడు, కానీ ఇక్కడ ఇంకా ఏం జరగట్లేదేంటి? వంశీ సార్, వంశీ సార్. ఈ వసుంధర కూడా వెళ్తుందంటే ఇది కూడా చస్తుంది. వెలిగించన్నయ్య. వంశీ సార్ ఆగండి. చూడండి వసుంధర గారు, మీరైనా వెలిగించండి. అన్నయ్య ఎంతసేపు వెలిగించినా ఆ గ్యాస్ వెలగట్లేదు. అవును వసు, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి. సార్, ఇంక వంట చేయడం ఆపేయండి. కావాలంటే ఈ ఒక్క రోజుకి బయట నుంచి తెప్పించుకుందాం. ఎందుకు వసు, ఏమైంది? మీరు వంట చేస్తున్న సమయానికి గ్యాస్ వెలగనందుకు వసుంధర గారు డిసప్పాయింట్ అయ్యారేమో అన్నయ్య. ఇంత చిన్నదానికే డిసప్పాయింట్ అవ్వాలా? స్టవ్ వెలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? జస్ట్ గ్యాస్ అయిపోయింది అంతే. అందుకే వంశీ సార్, ఎలాగో గ్యాస్ అయిపోయింది కదా, బయట నుంచి తెప్పించి ఈ రోజుకి ఫోన్ చేద్దాం. నెవర్ వసు, అలా జరగడానికి వీల్లేదు. గ్యాస్ లేకపోతే ఏంటి, కిచెన్లో ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, దాంతో నేను వంట చేస్తాను. నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు. వసుంధర గారు, మా అన్నయ్య ఒక మాట అనుకున్నాడంటే అది జరిగేదాకా వదలడు. మీరు వెళ్ళండి, మిగతాదంతా అన్నయ్య చూసుకుంటాడు. అరే నువ్వు వెళ్ళు వసు, నేను చూసుకుంటాను. ఈ జోగేంద్ర గాడి మెడ వంచి వాడి వీప్ మీద గుద్దాలి. కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలుతుంది, దాని దెబ్బకి మెయిన్ డోర్ పగులుతుందని చెప్పాడు.
ఇక్కడ చూస్తేనేమో ఈ వసుంధర నవ్వుకుంటూ పూజ గదిలోకి వచ్చింది. వంశీ సార్కి ఏదైనా జరుగుతుందేమన్న కంగారులో నువ్వున్నావన్న విషయమే మర్చిపోయాను. అయినా నువ్వుండగా ఈ ఇంట్లో వాళ్ళకి ఏమీ జరగదు అని నాకు గట్టి నమ్మకం తల్లి. ఏంటి వసుంధరా, సమయం సందర్భం లేకుండా దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు? ఏంటి విషయం? భగవంతుడిని తలుచుకోవడానికి కూడా కారణాలు అవసరం లేదు ఐరేంద్రి గారు. గుండెల్లో నమ్మకం ఉంటే చాలు. ఆ తల్లి మాకు అండగా ఉండగా మాకేం కాదు. హ్మ్. ఒరేయ్ జోగేంద్ర, ఎక్కడ చచ్చావురా నువ్వు? ఇదేంట్రా ఆనంద్, మనం చాలా రేర్గా కదా ఇండక్షన్ స్టవ్ వాడుతూ ఉంటాం, కానీ ఇంతలా క్లీన్ చేస్తుంది ఏంటి? దీన్ని ఎవరు క్లీన్ చేసి ఉంటారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తావేంట్రా? అదే అన్నయ్య, ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకరు శుభ్రం చేసి ఉంటారని అనుకుంటున్నాను. సర్లే, ముందు పని మొదలు పెడదాం. హ్మ్. ఏంటి వసుంధరా, ఫోన్ రాగానే అంత కంగారుగా వెళ్ళిపోయావు? ఆ, ఏం జరిగింది? అది ఏం లేదు మేడం. కంపెనీ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది కదా, వాళ్ళు వంశీ సార్తో మాట్లాడతామన్నారు. అందుకే హడావిడికి వెళ్ళిపోయాను. పోన్లే అమ్మా. నీకు కూడా వంశీ లోపల ఏం చేస్తున్నాడో నా ఆతృత పోయింటుంది. అవును మేడం, ఇప్పుడు మనసు కొంచెం కుదుట పడింది. ఏయ్ జోగేంద్ర, అసలు నీకు మెదడుందా? ఎందుకు ఎలా తయారయ్యో? ఒక్క ప్లాన్ కూడా తిన్నగా అమలు చేయలేవా? ఆ వసుంధర్ని నువ్వు వశపరుచుకోవాలని నేల మీద పడి నువ్వు దొర్లుతుంటావు. ఇప్పుడేం జరిగిందో చూసావా? అసలు గ్యాస్ సిలిండర్ పేలనే లేదు, ఎవ్వరికి ఏం కాలేదు. ఏయ్ జోగేంద్ర, నేను నిన్ను పిచ్చిగా తిడుతుంటే సిగ్గు లేకుండా నవ్వుతావేంటి? అక్కడ నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. వసుంధర కూడా నవ్వుతూనే బయటకొచ్చింది. ఐరేంద్ర గారు, నా ప్లాను వంశీ ఆనంద్ గారు మాత్రమే చావాలని, కానీ మీ దృష్టిలో వసుంధర చావాలనుకుంటున్నాను. ఇప్పుడు వంశీ ఆనందులు మాత్రమే చేస్తారు. బా జోగేంద్ర, ఏం మాట్లాడవేంటి? అయ్యో ఐరేంద్ర గారు, మీరు ఊరికే ఆవేశపడిపోకండి. ఇప్పుడు ఏం చేస్తానో మీరే చూడండి. హలో, ఏంటి బాసు, వంశీబాబును కాపాడని అనుకుని మరేం భయం లేదనుకుంటున్నావా? ఎవరెంత గట్టిగా అనుకున్నా వంశీ సార్ని ఏమీ చేయలేరు అనుకుంటున్నాను జోగేంద్ర. ఇప్పుడు నీకు కూడా అర్థమైందనుకుంటా, నేనుండగా వంశీ సార్కి ఏమీ కాదని. నువ్వు నన్ను ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటావు వసుంధరా. గ్యాస్ సిలిండర్ పేర్లేదని బాధపడుతూ కూర్చోడానికి నేనేమైనా కాలేజ్ స్టూడెంటా? క్రూర మృగమైన జోగేంద్రని. అసలు నా ప్లాన్ వంశీ గ్యాస్ సిలిండర్ వెలిగించాలని కాదు వసుంధర, ఇండక్షన్ స్టవ్ను వెలిగించాలని. వంశీ దాన్ని ఆన్ చేయగానే షాక్ కొట్టి చచ్చిపోతాడు. వంశీని ఇప్పుడు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. నేను ఉంటా. టాటా, బాయ్ బాయ్. వంశీ సార్, జోగేంద్ర, ఏంటి నువ్వంటుంది? వంశీకి కరెంటు షాక్ కొట్టేలా ప్లాన్ చేసావా? అయ్యో ఐరేంద్ర గారు,
నా ప్లాన్ వంశీ చావాలని కాదు, వసుంధర వచ్చి వంశీని కాపాడుతుంది కదా. తన వల్లే ఈ ప్రమాదం కూడా జరిగిందని తెలిస్తే ఈ క్షణమే వసుంధరను బయటికి గెంటేస్తారని నా ప్లాన్. జోగేంద్ర, తేడా వస్తే మా అమ్మ మనల్ని చంపేస్తుంది. వంశీ సార్, వంశీ సార్. వసుంధరా, అమ్మ వసుంధరా. అనయ్య, అనయ్య, ఓ, వంశీ, ఆనంద్, శంకరు, శంకరు. అయ్యో, హెల్ప్, హెల్ప్, ఎవరైనా రండి, హెల్ప్. వంశీ, వంశీ సార్. ఏంటి ఇలాంటి టైంలో కూడా మీకు ఆటలుగా ఉందా? వంశీ, ఏంటిదంతా? ఇదంతా మీరు కావాలని చేశారా? సారీ అమ్మా, వసుంధరని ఆట పట్టించాలని ఇలా చేసాం. మీకేమన్నా పిచ్చా? మేమెంత భయపడ్డామో తెలుసా? అందుకే కదమ్మా అన్నయ్య సారీ చెప్పాడు. ఆనంద్, నువ్వాపు. అయినా దీని మీద వంట చేయాలని ఎందుకు అనుకున్నారు వంశీ? సడన్ గా గ్యాస్ అయిపోయిందమ్మా, అందుకే దీని మీద వంట చేయాలనుకున్నాం. ఇదేం అక్కర్లేదురా. కింద స్టోర్ రూమ్ లో ఒక సిలిండర్ ఉంది, నేను శంకరంతో పంపిస్తాను. మరి ఈ ఇండక్షన్ స్టవ్ ఏం చేద్దాం ఆనంద్? దీన్ని భవిష్యానంద్ గారికి ఇస్తే ఆయనకున్న దివ్య శక్తులతో దీన్ని బాగు చేస్తారేమో అన్నయ్య. మీరు తీసుకోండి భవిష్యానంద్ గారు, తీసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. అవును వసు, మాకు షాక్ కొట్టలేదని నీకెలా తెలిసింది? సార్, మీరు వంట చేయండి, మీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఏ జోగేంద్ర, నీ నుదుటి మీద పరమేశ్వరుడి విభూది ఉందన్న గౌరవంతో ఆగిపోతున్నాను, కానీ లేదంటే నీ మొహం మీద ఆవు పెడ పూయాలనుంది. హరేంద్ర గారు, నోర్ముయ్. కాషాయ బట్టల్లో ఉన్న నీకు రోషం పొడుచుకొచ్చిందా? ఆఫ్టర్ ఆల్ ఆ వసుంధర్ని ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా నీ పేరు కూడా స్మరించుకునేలా చేసుకోలేకపోయావు. ఇంకెందుకయ్యా నీకు ఈ రోషం? హరేంద్ర గారు, కాషాయ వస్త్రాల్లో ఉన్నాను కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను, లేదంటే వసుంధరని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయేవాడిని. జోగేంద్ర, నువ్వు చచ్చి శవమై పడున్నా వసుంధర నిన్ను జోగేంద్రగానే చూస్తుంది. అయినా వంశీని ఎందుకు టార్గెట్ చేస్తావు? పొరపాటున వంశీకి ఏమైనా అయ్యుంటే మా అమ్మ ఈ రోజే నిన్నిక్కడే చంపి పాతరేసి ఉండేది.
ఆయన మీరు కూడా ఏంటి హరేంద్ర గారు? వసుంధర నాకొక్కడికి మాత్రం శత్రువు అయినట్టు మాట్లాడతారేంటి? నక్షత్ర కూడా వంశీని ప్రేమించింది. వసుంధర అటు రావడం వల్లే కదా మురళిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోలే. మీకు ఆ మాత్రం వసుంధర మీద కక్ష లేదా ఏంటి? వా ఎందుకు లేదు, బోల్డ్ అంతుంది. కానీ ఏం చేస్తాం, దాన్ని ఇంటి నుంచి బయటికి గెంటేసే సమయం వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. కానీ నేను నీలాగా రెచ్చిపోయి బొక్కబోర్ల పడ్ను. ఇదిగో ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో. ఇన్ని రోజులుగా ఆపకుండా శివనామస్మరణ చేస్తూనే ఉన్నాను, కానీ శివుడు మాత్రం కనుకరించట్లేదు నన్ను. ఆ వంశీగాడు సావాలని నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. కనీసం ఈ గ్యాస్ స్టవ్ ప్లాన్తోనైనా వాడు సత్తాడు అనుకుంటే అది కూడా జరగలేదు. అసలు ఈ మధ్య ఏం జరిగింది? డబ్బు కోసం, వ్యాపారం సాగడం కోసం ఎంతో మంది ఇళ్లల్లో దూరి ఈ విధంగా కరెంట్ షాక్ కొట్టించి చంపేశాను. నా ప్లాన్ ఎక్కడేందుకు విఫలమయ్యేదో అర్థం కావట్లేదు. ఆ వంశీగాడికి దైవశక్తి కూడా లేదు. మరి ఆయన ఎవరు కాపాడుతున్నట్టు ఇప్పుడే తెలుసుకుంటాను. అమ్మా అమ్ము అబ్బా జీవితం డౌట్లేదు. ఆ వంశీగాడు ఏదో సీటు కాపాడుతుంది. నేను వేసిన ఎత్తులన్నీ నాకే తిరగబడేలా వంశీగాడు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అన్నాడు. మనసులో మంచి సంకల్పం లేకపోతే కాసేపట్లో ఉన్న ఎలాగే జరుగుతుంది ఏమో. నాకు ఇలా జరగాలనే, ఆనంద్ గారు కావాలనే నీది రేవంత్లో చేసినట్టు ఉన్నాడు. దీన్ని గుడ్ సప్పుడు కాకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. భవిష్యానంద స్వామి, కరెంట్ షాక్ తగిలితే ఎలా మారుతుందో అలా ఉంది స్వామి మీ ఫేస్. భవిష్యానంద్ గారు, మీరు మా ఇంటికి వచ్చిన అతిథి. మిమ్మల్ని బాగా చూసుకోవడమే మా బాధ్యత. ఒక్కసారి నన్ను పిలిచుంటే నేను మీకు అందించేవాను కదా. మీరు వాళ్ళ చమత్కరమైన మనిషి ఆనందబాబు. ఈ గ్యాస్ స్టవ్ పని చేస్తున్నా పని చేయట్లేదు నాకు అసత్యం చెప్పి నా దివ్య శక్తులతో మీరు బాగు చేయమని చెప్పారు. చూడండి ఇప్పుడు ఇది నాకు ఎంత ప్రమాదం తలపెట్టిందో. అదేంటి భవిష్యానంద స్వామి ఎలా అంటారు? మీకు నిజంగా దివ్యశక్తులు లేవా? అలా లేవని ఒప్పుకుంటున్నారా? ఈరోజు చివరి రోజని అందరితో చెప్పేసి వెళ్ళిపోతున్నారా? ఆనందబాబు, నేనంటుంది అది కాదు. నాకున్న దివ్యశక్తుల్ని త్రికాల జ్ఞానంతో వేరే వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి మాత్రమే. ఇలా అర్థం లేని వస్తువుల్ని పునర్నిర్మించడం నా పని కాదు ఆనందబాబు. అలా అయితే ఈ గ్యాస్ స్టవ్ కరెంట్ షాక్తో ఉండేలా సెట్ చేసి ఈ ఇంట్లో వాళ్ళకి హాని తలపెట్టాలని చూస్తుంది మీరేనా స్వామి? ఆనందబాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఆశ్రయం కల్పించిన ఈ ఇంటి మనుషుల్ని నేనెందుకు ప్రమాదం కలిగించాలనుకుంటాను చెప్పండి. లేదు భవిష్యానంద స్వామి, నేను మీ మాటలు నమ్మను. మీరు మంచి వాళ్ళైతే మాత్రం కాదు.
ఏదో చెడు చేయాలనే అనుకుంటున్నారు. ఆనంద్ బాబు, చూడండి, నేను మిమ్మల్ని ఆ రోజే బయటికి గెంటేసేవాడిని, కానీ మా నాన్నమ్మ మాట కోసం ఆగిపోయాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు చేస్తే అందరితో సరదాగా ఉండే నేనే భవిష్యానందకు భవిష్యత్తు లేకుండా చేస్తాను. గుర్తుపెట్టుకో. ఆ వంశీగాడిని కాపాడడానికి ఎంతమంది ఉన్నారు అని ఎలా చంపాలి?